బాగులేదు. హల్లెలూయా, పర్వాలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ముందుగా ఎబ్బోజయ్య గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ఈరోజు సాలూరు ప్రాంతం వెళ్ళవలసిన నన్ను మరి దేవుడు అది ఆపి ఈరోజు ఈ ప్రాంతానికి రావడానికి కృప ఇచ్చినందుకు, వారు మమ్మల్ని పిలిచినందుకు ప్రత్యేకమైన వందనాలు. నాకు సోదరులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయాభిలాషి డిఎస్పి గారు, సిసి విజయ్ కుమార్ అయ్య గారు, మేము ఐడియా మీ జీవితాన్ని మారుస్తుంది అన్నారు కదా, బైబిల్ మా జీవితాలను మార్చింది. హల్లెలూయా. మరి ఎప్పటికి వెళ్ళా వారు మేము వెళ్తున్నాం. అలాగే పెద్దలు అయ్యగారికి, మీ కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. నిజంగా మిమ్మల్ని చూస్తే కొద్దిగా బాధ అనిపిస్తుంది, చిన్నపిల్లలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. మాకన్నా ముందు వచ్చి కూర్చి పాస్టర్ గారు మేము పాటలు పాడుతామండి అని అడిగారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ముఖ్యంగా మా సోదరులు మరి మంచి వాయిద్యాలు వాయిస్తారు. చాలా సుందర్ సింగ్ గారు, నేను ఈ క్రిస్మస్ వేడుకలు ఎక్కడ మిస్ అయ్యాను అనుకున్నాను, కానీ ఇక్కడ తగిలారు. దేవుడు వారిని కుటుంబాన్ని దీవించారు, అమ్మగారిని, బాబు అందరిని కూడా. చాలా థ్యాంక్ యూ. అమ్మ, టీవీలో ఎంతమంది చూస్తాను? ఎంతమంది టీవీలో ఉన్న చేతులు ఎత్తండి. ఉన్నాయి కదా. నేను అయ్యగారికి చెప్పాను వాళ్ళు ఎందుకు రావాలంటే, ఒక అమ్మ అన్నదట, ఉదయ తుఫాన్లో అన్ని రేకులు ఎగిరిపోయినాయి, నా రేకు ఎగరలేదని. ఏ రేకు అమ్మా? మొగల రేకు. చూస్తాను టీవీ అన్నమాట. అన్ని దీపాలు ఆరిపోయినాయి, నా దీపాలు ఆరలేదని ఉందట. కార్తీక దీపమా? ఓకే. చాలా బాధాకరం అమ్మా. మీరు టీవీలు చూడండి, మీరు చూడొద్దని మీరు మానరు. ఎందుకంటే అందులో మంచిని గ్రహించండి, చెడుని విసర్జించండి. మీకోసం ఎంతో కష్టపడి ప్రయాసపడి ధనం వెచ్చించి శుభవార్త, ఆరాధన, నిరీక్షణ ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. చూడండి, మన జీవితాలను బాగు చేసినటువంటి వాక్యాలు ఇస్తున్నారు. చూడండి, అవి మంచిని చూడండి. ఒక ఆవిడ ఈ టీవీ చూసి భర్తను కైమ చేసి ఊరగా పెట్టించిందట. పోలీసులు వచ్చి అడిగారంట, ఏమ్మా ఇంత పని చేసామనంటే, దానికి కారణం మీ టీవీ వాళ్ళేనండి అని. కాబట్టి చాలా జాగ్రత్త. అయ్యగారు ఇందాక నిండి పాప మా వాయిద్యాలు ఎంత బాధపడతాను రా అయ్యగారు, మీ పాస్టర్ గారు మీకు తెలియదు. ఎందుకంటే ఏమాత్రం తప్పు వచ్చినా పాస్టర్ గారు ఏటీ పెట్టినారు ఇలాంటి క్రిస్మస్ అని ఒక్క మాటే ఇదంతా నీటిలో పోసిన పన్నీరు అయిపోయి ఏమ్మా. కాబట్టి టీవీ సీరియల్లో మన కొంపలట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్లో కొట్టు. టీవీ సీరియల్లో మన కొంపలట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్లో అలవారు కోడలు వంట, కలహాలేమన్న వంట, భార్యాభర్తలు వంట, బాధలు తప్పవు వంట, మగల రెగ్గులే అంట, మొదల శివరలేదంట, ఆటో భారతి అంట, ఆడలు బతికేది అట్ట. టీవీ సీరియల్లో మన కొంపలట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్లో. బాబు నువ్వు నాక చూడాలిరా నాయన, కొట్టుకు వెళ్ళిపోతాను ఊపున్న కుర్రోడు నాక చూడరు నాయన. ఇది అయిపోయిందమ్మా, సీరియల్ అయిపోయింది కదా. ఈరోజు మనకు తిండి ఉన్నా లేకపోయినా మనిషికి రెండేసి ఉన్నాయి సెల్ ఫోన్లు. వీటి పరిస్థితి ఏంటి తెలుసమ్మా? కళ్ళు గీసే యాతన్న కూసెల్లు, కోత కోసే కూలమ్మ కూసెల్లు, ఆలకించండి రా రింగ్ టోను, పల్లె సౌకర్యం ఉన్న సెల్ ఫోను. ఆలకించండి రా రింగ్ టోను, పల్లె సౌకర్యం ఉన్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను మన పని హరిశ్చంద్ర కాటిసీను. ఆలకించండి రా రింగ్ టోను, పల్లె సౌకర్యం ఉన్న సెల్ ఫోను.
అమ్మా నా కొడుకు బాగా చదువుకుంటాడు, ఉద్యోగం చేస్తాడు, నన్ను ఉద్ధరిస్తాడు అనగానే నీకు ఉన్న కాడికి లేని కాడికి ఎలాగో అప్పు చేసి ఒక 20,000 రూపాయలు చెల్లడు కొనిచ్చి ఇచ్చేస్తాను. అక్కడ ఎంఆర్ కాలేజీ కానీ బయలుదేరుతాడు, స్టేడియం దాటి వెళ్ళిపోతాడు. వాడు ఎటు వెళ్తాడు నువ్వు చూడాలి, కనిపెట్టాలి తల్లి. ఎందుకంటే ఈ రోజులు మంచివి కాదు, పిల్లలు కూడా జాగ్రత్త కనిపెట్టుకోవాలమ్మా. అది కూడా మీ యొక్క ప్రోత్బలంతో కొంతమంది చేస్తారు. జాగ్రత్త తల్లులారా. అది అయిపోయిందమ్మా. వీళ్ళు పిల్లలు ఊరికి నవ్వేస్తాను, ఆడపిల్లలు మగవాళ్ళు అలాగనగానే ఇంకా డేంజర్గా ఉన్నారు. అమ్మ ఎలాగుందమ్మా అంటే, అమ్మ చదివిస్తే ఉన్న మతి పోయినట్లుంది, ఆడపిల్లల తీరు ఆ పక్క సందుల్లో గంటల తరబడి సెల్ ఫోన్లో చెల్లుతూరు. అమ్మాయి ముసుముచి నవ్వులు చూస్తే, అమ్మాయి ముసుముచి నవ్వులు వాళ్ళకి లవ్వులో పడినట్లుంది. వయసు వేడిలోన పరిసరాలను మరిచి పరువంత తీర్చుకుంటుంది. వాడిని నమ్మి చదివించే కన్నోళ్ళకేమో అపకీర్తి తెచ్చి పెడుతుంది. ఆలకించండి రాని మళ్ళీ సౌకర్యం ఉన్న చెప్పను. అమ్మా ఆడపిల్లలు జాగ్రత్త, తల్లిదండ్రులారా జాగ్రత్త. నీకు తెలియకన్నా మన ఎమ్మెల్యే పక్క సందులోకి వెళ్ళి ఫోన్ మాట్లాడింది అంటే ఏటి కారణం? నీ గుండె మీద కొంపడే అమ్మాయి, నీ గుండె మీద కొంపడే. అమ్మ ఏడు చేస్తుంది, పాప ఏడు చేస్తుంది చూడాల అంటే నీకు తెలియకుండా మాట్లాడుతుందంటే మనకి జాగ్రత్త. మనకి ఇంటి మీద ఇచ్చిన జాగ్రత్తగా ఉండండి అమ్మని, చాలా జాగ్రత్త అమ్మ. వాళ్ళు మామూలుగా ఉంటారా? సెల్లే చూస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, గౌరవం మర్యాద మరి ఉండదు. ఈ సెల్లోనే లీనమైపోతుంది. మా ఊరు ఒక ఆవిడే కొత్తగా పెళ్ళి అయిందమ్మ, బస్ స్టాప్కి వచ్చి సీతారామపేట మాది రామతీతల ముందు అమ్మ. ఆ ఊరు ముందు వచ్చి కొత్త పెళ్ళి అయింది, వెనక్కి జడ వేసుకొని సంపింగ్ జాజిపూలు ఎదురాజులు అన్నీ పెట్టుకుంది. సెల్ల చూస్తుంది, వెనకాల మంద ఉంది, మేకల మంద. ఈ మంద వచ్చి వెనక్కి ఒక తింటుంది, ఇది సెల్లే చూస్తుంది, వెనకాల చూడలేదు. తిని 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 ఆఖరికి ఆ జుట్టు లాగేసింది. తీరా చూస్తే ఇగ్గెట్టుకుంది అమ్మ. అంత లీనం అయిపోతుంది. జాగ్రత్త అమ్మ. ఈ రంగుల లోకం చూసావా పాడైపోతాం. యేసు వైపు చూసావా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి నా ప్రియమైన చెల్లి తల్లి, రంగుల లోకం పంచం ఓ చెల్లే, నువ్వు ఎవరిని నమ్మిన మోసం చేస్తారు నా చెల్లే. నువ్వు ప్రభును నమ్ముకొని ప్రార్థన చెయ్యు నా చెల్లే, నువ్వు ప్రభును నమ్ముకొని ప్రార్థన చెయ్యు నా చెల్లే. మంచి మనసున్న మంచి చెల్లెల, మంచి మనసున్న మంచి చెల్లెల, మనస మార్చుకోవే యేసయ్యను నమ్ముకోవే. నువ్వు మనస మార్చుకోవే యేసయ్యను నమ్ముకోవే.
అందము ఏమిటమ్మా కదా, దేవుడిచ్చిన అందాన్ని చాలు. ఊరికి వీటికి వాటికి కొట్టిస్తే వర్షం వచ్చిన తర్వాత తెలిసిపోతాయి. మనకు అందం రావాలి అంటే నీ ముఖం తెల్లబడాలంటే మోకాలు నల్లబడాలి. ఏమ్మా అర్థం అంతేనా? దేవుడిచ్చిన సౌందర్యం చాలు. వాళ్ళ ఆవిడ మా ఆవిడ ఫుల్ బ్లాక్ అండ్ వైట్, పేరెంట్ లెవెల్ రాసుకొని రండి, రాసుకోరు. వాళ్ళ ప్రార్థన వల్లే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. హల్లెలూయా. తాగుబోతులు తిరిగిపోతులమైన దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు మీకు మా సాక్ష్యాన్ని కూడా చెప్తాను. ఎందుకంటే అమ్మ మీకు ఆ శక్తి ఇచ్చాడు దేవుడు. ఎక్కడికైనా బయలుదేరుతాను ఫంక్షన్కి అన్నాం అనుకో, మగవాడు మీకు ఇష్టం ఉందో అనుకో, 2 నిమిషాలు ఇంటి పని 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 ఆ పని ఈ పని చేసి రెడీ అని అంటారు. మీకు ఇష్టం లేదనుకో, తలనొప్పి ఒకటే మాటతో క్లోజ్ ఆడి జీవితం బస్ స్టాండ్ అయిపోద్ది. కాబట్టి దేవుడు మీకు ఆ శక్తి ఇచ్చాడు. ప్రార్థించండి. మీ భర్తల భార్య పిల్లలు ఎవరైనా ఉంటే అలాంటిగా ఉంటున్నట్లయితే ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. కాబట్టి అందము చూసి వెంట పడతారే ఓ చెల్లే, నువ్వు వంచిత నిన్ను ఆగమ చేస్తాడు నా చెల్లే. మంచి మనసున్న మంచి చెల్లెల మనస మార్చుకోవే, ఏసైనా నమ్ముకోవే. నువ్వు మనస మార్చుకోవే, ఏసైనా నమ్ముకోవే. ఆశా మాషా దేవుడు కాదే ఓ చెల్లే, నువ్వు చేసినదల్లా చెప్పు దేవుడే నా చెల్లే. నువ్వు చేసినదల్లా చెప్పు దేవుడే నా చెల్లే. ఆశా మాడు కాదే ఓ చెల్లే, అని ఇందులో పడ్డావు అనుకో, ఈ ప్రేమలో పడ్డావు అనుకో, లోక ప్రేమలో ఫెయిల్ అయిపోతావు. దేవుని ప్రేమలో ఉన్నావు అనుకో, దేవుడు ఆశీర్వదిస్తావు. ఈ ప్రేమలో పడ్డైతే దోమ కొడుతుంది, బోధకాలు వస్తుంది, చస్తావు. అందులో దోమలకి ఆల్అవుట్ ఇట్టామండి అని అన్నారు అనుకోండి, రుచిమరిగిన దోమట ఆల్అవుట్ కూర్చోయిందట. కాబట్టి నువ్వు ప్రేమల పడకే ఓ చెల్లే, నువ్వు ప్రేమల పడితే పేలైతావే నా చెల్లే. మంచి మనసున్న మంచి చెల్లెల, మంచి మనసున్న మంచి చెల్లెల, మనస మార్చుకోవే,
పర్వాలేదు. హల్లెలూయా, మహిమ కలుగును గాక. అందుకే ఒక కవి చెప్తున్నాడు, అమ్మా అందరికీ సావు అందర్రా, సావు ఉంటుంది. ఈ చావు రాకముందే నిజమైన దేవుడిని సృష్టికర్తను తెలుసుకోవాలి. అందుకే ఒక కవి చెప్తున్నాడు, మాయామేయ జగంబు నిత్యమును సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం బంధునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలన్ కాలుచు ఆ ఇల్లాలిని రాదు పుత్రుడును తోడైన రాడు తప్పింపగను. పిల్లలు పర్వతం మీద ఛాన్స్ చెప్తున్నాడు, ఆ కవి చెప్తున్నాడు, ఇదిగో నా భార్యా బిడ్డల కోసం నేను ఎంతో శ్రమించాను, ఎంతో కష్టపడ్డాను, ఈరోజు నేను చనిపోయాను, వెళ్ళిపోతున్నాను, నా వెనకాల ఎవరూ రావట్లేదే, నా భార్య పిల్లలు ఎవరూ రాలేదే, నా మట్టుకు నేనే పోతున్నాను, ఇంత శ్రమ పడ్డానంటే రారు, నీ వెనకాతలు ఎవ్వరూ రారు, ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకు, కాబట్టి నీ ఆత్మ పోకముందే దేవుని యొద్దకు రా. ఇంకా చెప్తున్నాడు ఆ కవి, ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో నకరగిపోయే, ఇచ్చోటనే భూములేలి రాజన్నుల అధికారి ముద్రకులు అంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి లేత ఇల్లాలి నల్ల పూసల చౌరు గంగలు కలసిపోయే, ఇచ్చోటనే నెట్టి పేరున్న కొనుగొన్న చిత్రలేకునే కుంచెయు నచించి. ఏసుకే క్రిస్మస్ పాటలు పాడంటారంటే పద్యాలు పాడుతుంటారు అనుకుంటారు మీరు, దీనికి స్టోరీ ఉంది. గుర్రమ్మ జోషువా గారు, గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించిన గుర్రమ్మ జోషువా గారు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకున్నాడని అక్కడ ఉన్నటువంటి పెద్దలు భూస్వాములు అతని గ్రామం నుండి వెలివేశారు. యేసుక్రీస్తును నమ్ముకున్నాడు, చేసింది లేక ఆయన తిన్నగా మన బూడం బంగ్లాలాంటి బంగ్లాకి వెళ్ళిపోండి, శ్మశానంకి వెళ్ళిపోండి. ఆ శ్మశానంలో కూర్చొని చెప్తున్నాడు, ఇదిగో ఎందరో కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రధానమంత్రులు, ఎందరో నాయకులందరూ కూడా ఇదిగో ఈ శ్మశానంలోకే వచ్చారు, ఇక్కడే కాల్చిపడ్డారు, పాతి పెట్టారు, ఎవడు లేవలేదు. అమ్మా సావు అందరికీ ఉందర్రా, ఉందా లేదా? ఉంది కదమ్మా. అయితే ఇందులో తేడా ఒక్కటే, అలా కట్టే మనకు పెట్టే అంతా కూడా ఏంటి, ఈ పెట్టి వద్దకు రాకముందే, ఈ కట్టి వద్ద రాకముందే నువ్వు నిజమైన సృష్టికర్తను తెలుసుకో. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఎందరో ఈ శ్మశానములో కాల్చిపడ్డారు, పాతి పెట్టారు, ఎవడూ లేవలేదు, ఒక్కడే లేచాడు, ఆయనే జీవము గల యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అమ్మ మన క్రిస్మస్ అవుతుంది కదా, మనకు ఇప్పుడు అవుతుందా? చందనాకి బొమ్మనాకి అన్నింటికి వెళ్ళారా, జోలు గీలు అన్నీ కొనుక్కొనరా, ఇరిసి ఉంటారు. ఇది 6 నెలలు గ్యారంటీ, దీనికి గ్యారంటీ ఎవడెవడు ఇస్తాడేటమ్మా, ఎవడు అంటే ఆయనే గ్యారంటీ. హల్లెలూయా. అందుకే ఇయాల ఇంట్లో రేపు మంట్లో ఏది నీది కాదే, యేసయ్య తోడు నీకే. అమ్మ మీరు చేతులు తెస్తే చప్పట్లు కొట్టండి, చేతులు తెచ్చితే ఇక్కడికి. ఇయాల ఇంట్లో రేపు మంట్లో ఏది నీది కాదే, యేసయ్య తోడు నీకే, యేసయ్య తోడు నీకే. ఏది నీది కాదే, యేసయ్య
పెన్నుకు గ్యారెంటీ ఉంది, జేబుల పెన్నుకు గ్యారెంటీ ఉంది, గుండు చూదుకు గ్యారెంటీ ఉంది, ఈ గుండుకు గ్యారెంటీ లేదు. గుండు చూదుకు గ్యారెంటీ ఉంది, ఈ గుండుకు గ్యారెంటీ లేదు. ఇయాల ఇంట్లో రేపు మంటో, ఇయాల ఇంట్లో రేపు మంటో, ఏది నీది కాదే యేసయ్య తోడు నీకే. అప్పుడు మంచి నీళ్ళు వర చచ్చనాక నిన్ను సాగనంపుతారు. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు వర చచ్చనాక నిన్ను సాగనంపుతారు. మనుషుల ప్రేమల స్వార్థం ఉందరా, యేసు ప్రేమలో స్వార్థం లేదురా. ఏమ్మా మంచిగున్నప్పుడు మనం ఒకడు మంచినీళ్ళు ఇవ్వండి అమ్మ, పక్కింటి వాళ్ళు అడిగిన ఎవరు అమ్మా ఇస్తారేడే ఎవరు? వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ డిటిఎస్లో మనం చచ్చిపోతాం. అదే చూస్తుంది అప్పుడు వస్తుందమ్మా, ఎలాగొస్తుంది అనుకో శవం దగ్గరికి. నువ్వెంత పని చేసావో లాపో అబ్బా, రాత్రే వచ్చారు, కోడిగుడ్లు ఉండవు, బూర్లే ఉండవు, గారెలే ఉండవు, మా ఐకేడు చెప్పలేదు అబ్బో. ఈ వగల ఏడుపు, ఈ ఏడుపులో డుస్కి ఉంది, ఇది వగల ఏడుపు. ఈ ప్రేమలో జీవం లేదు, యేసయ్య ప్రేమలో జీవం ఉంది. హల్లెలూయా హల్లెలూయా. మంచిగున్నప్పుడు మవ్వర చచ్చనాక నిన్ను చచ్చనాక నిన్ను సాగనంపుతా. మనుషుల ప్రేమల స్వార్థం ఉందరా, యేసు ప్రేమలో జీవం ఉందరా. ఇయాల ఇంట్లో రేపు, ఇయాల ఇంట్లో రేపు మంటో, ఏది నీది కాదే యేసయ్య తోడు నీకే. ఏది నీది కాదే యేసయ్య తోడు నీకే. హల్లెలూయా హల్లెలూయా. టైము తగ్గు ఉంది. ఎందుకు అమ్మ 1 గంట వరకు 12 గంటల వరకు వస్తాండి అంటే పుల్లుగా వండించుకొని వచ్చారు, అంతవరకు ఉండవాలండి అమ్మ. కానీ ఎందుకంటే 7 గంటలకు అయ్యి రమ్మంటే 9:30కు వచ్చారు అందరూ అమ్మ. అందుకే క్రైస్తవులట అమ్మ చర్చికి వెళ్ళినప్పుడు తాబేళ్ళలాగా వెళ్తారట. అయ్యగారు ఆశీర్వచనం ఇవ్వక ముందే సింహాల్లో ఫుల్లా పరిగెట్టేస్తారు. రావాలా దేవుడి వాక్యం ఆలకించాలి. మా సీతారామపేట నుండి వచ్చాను 7 గంటలకు టీలు తాగి 3-4 టీలు తాగేసి వచ్చి, అతను ఒప్పుకోడు మాకు ఇశ్రాయేల్ ప్రభు, అతను మా విజయ్ కుమార్ గారు కొనకూడు నిద్రపోడు. అయ్యగారు మేము వచ్చాడు మప్టీలో ఉన్నారు, ఇవన్నీ సరుకుతాను పాపము. ఎర్రమండలం వెళ్ళామమ్మా, ఎర్రమండలం వాళ్ళు 9 గంటలు రమ్మని అక్కడ ఎక్కడెక్కడ 6 గంటలు బయలుదేరాం, 3 గంటలు నిలిపినాడు నన్ను సీతారామపేట. అక్కడ ఉన్నాడు. ఎక్కడ శంకరపేట నుండి అతను వస్తాడు, నాకు 4కి లేపేసి 6 గంటలు బయలుదేరుతామ్మా, మెల్ల 9:30కి వెళ్ళాం అక్కడికి. ఆ ఊరు నిన్న ఎర్రమండలం. ఎందుకంటే దేవుని సన్నిధికి టైంకి రావాలా, ఆశీర్వదిస్తావు, దేవుడు ఆశీర్వదపడతావు. కాబట్టి అందుకే చెప్తున్నాడు, నీ యావరణంలో ఒక దినమ గడుపుట దేవుడు ఆశీర్వదించాడు. 2023 వరకు 2013 వరకు నేను అలాగే ఉండాను అమ్మ, తాగుబోతుని తిరిగిపోతుని. నా భార్య పిల్లలందరూ క్రైస్తవులే. నేను అలాగుండను తెలుసా, తాటి కళ్ళు తాగి తైతెక్కలాటోని, పచ్చి గూడం తాగి పందోలే, పచ్చి గూడం తాగి పందోలే, ఏకాట ఆటోని పిల్లని కొట్టుని రాజారి నా బతుకు బాగు చేసినావు. అయ్యా ఓ యేసయ్యా నిన్నట్లా మర్చిపోదునే, యేసు మర్చిపోయట్లుందనే, ఎట్లా మర్చిపోదునే, యేసు మర్చిపోయట్లుందనే. కోసు గంగడి గట్టి కొర్లు కాసేటోని, ఎండిపోయిన రొట్టె ఎగిరెగిరెత్తును, ఎండిపోయిన రొట్టె ఎగిరెగిరెత్తును, దాని మీద కూర్చొని పలపుచ్చుకోటను, ఎన్నికలే నోడ చేసి కానిచ్చినావు. దేవుడు దయ వల్ల మీ రాజకీయాల్లో ఉన్నప్పుడు సైకిల్ కొనుక్కోలేపన్నమ్మా. సుబ్రహ్మరెడ్డి దయ వల్ల ఒక 6 మాసాలు తిప్పి ఒక సైకిల్ ఇచ్చాడు. ఎందుకంటే సాముత్రాజు గారు పిఏగా ఉండండి ఇక్కడ. కానీ దేవుడిని 2013లో నమ్మాను. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి దేవుడు ఆశీర్వదించాడు. యేసుప్రభు పుట్టిన దేశాన్ని వెళ్ళొచ్చు. అనేక ప్రాంతాల దేశాలకి వెళ్తున్నాం. ఎందుకంటే మా ఇద్దరికి ఒకటే పని. ఏం పని అంటే అమ్మది, సువార్త చెప్పని పల్లెటూరులను, సువార్త చెప్పని పల్లెటూరులను, యేసు ప్రేమ తెలియని అడవులను, యేసు ప్రేమ తెలియని
వచ్చారంటే అర్థం ఏంటో తెలుసా? చదువుకుంటాను, టైం అవుతుంది అంటే ఇంకా వాక్యం కూడా. అందుకే నీ వాక్యమే నన్ను పాట బతికించిందని కాదు, వాక్యం కూడా ఆలకించాలి. కాబట్టి ఇంకోసారి మనం అందరూ కూడుకొని దేవుని స్తుతిందాం. అయ్యగారు ఎప్పుడైనా దేవుడు మన అవకాశం కలిపా పిలుద్దాం. ముందు రండి, వేగంగా వచ్చేయండి. 9:30కి లేటుగా వచ్చి లేటెస్ట్గా రాకండి, కానీ వేగంగా వస్తే దేవుని వాక్యం ఆలకించవచ్చు. దేవుడు మన జీవితాల్లో బాగుపరుస్తాడు. కాబట్టి చాలా సంతోషం. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, మన గ్రామాల కోసం అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయాలండి. ఈ యొక్క స్టేడియం కాలనీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఎవరికి ఏది వచ్చినా సరే మీకు సహాయం అనేంత మట్టుకు సహాయం చేయండి. అంతేగాని ఉండి లేదంటే దేవుడు అలాగే పోతాం. సహాయం చేయండి. దేవుడు ఇచ్చిన కాడ సహాయం చేస్తే దేవుడు అందుకే చెప్పిన 10 వంతులు 100 వంతులు వస్తాయి. మనకి ఏం పర్వాలేదు, మీరు దీవించబడతారు. మీరు సహాయం చేయాలన్న మాటలు ఈ మాటలు నేను ముగిస్తూ థ్యాంక్ యూ హరి గారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే.